Hi, welcome to SVMS channel. Trigonometric ratios up to transformations. Exercise 6A. Second Roman law, third problem. చూడండి ఒకసారి. Prove that sin 780 degrees into sin 480 degrees plus cos 240 degrees into cos 300 degrees is equal to 1/2. సో అని ప్రూవ్ చేయాలి. సో LHS ఇచ్చారు. సో now let us start now. Solution. సో ఒకటి 1/1 విడివిడిగా తీసుకుని చేద్దామమ్మా. ఇది లాస్ట్ వీడియోస్లో సేమ్ దీని మీద ఈ మెథడ్లో ప్రాబ్లం వచ్చిందమ్మా. ప్రాబ్లం చేసాము, ఒకసారి అది కూడా చూడండి. సైన్ 780 డిగ్రీస్. సైన్ 780 ఏమని రాయొచ్చు? సైన్ ఆఫ్ 2 ఇంటూ 360 ప్లస్ 60 అని రాయచ్చా? ఫస్ట్ చూడండి, సైన్ ఆఫ్ 2 ఇంటూ 360 2 ఇంటూ 360 అంటే 720 ప్లస్ 60 అంటే 780. సో అర్థమైందా? సో సైన్ ఆఫ్ 360 ప్లస్ తీటా. 360 ప్లస్ తీటా ఎన్నో క్వాడ్రెంటు? 360 ప్లస్ తీటా ఎన్నో క్వాడ్రెంట్ అమ్మా? ఫస్ట్ క్వాడ్రెంట్. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో 360 ఉంది కాబట్టి సైన్ మారదు. ఏమో అర్థమైందా? సో సైన్ ఆఫ్ 360 ప్లస్ తీటా అంటే సైన్ తీటా. సో సైన్ 60. సైన్ 60 వాల్యూ తెలుసు కదమ్మా, √3/2. నెక్స్ట్ ఏంటి? సైన్ 480 డిగ్రీస్. చూడండి ఒకసారి, సైన్ 480 ఏమని రాయొచ్చు? సైన్ ఆఫ్ 360 ప్లస్ 120 అని రాయొచ్చు. చూడండి, 360 ప్లస్ 120 అని రాయొచ్చా? 360 ప్లస్ 120, సో 480. సైన్ ఆఫ్ 360 ప్లస్ థీటా సేమ్ ఫస్ట్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్, సో సైన్ 120. కానీ సైన్ 120 వాల్యూ మనకు తెలుసా? తెలియదు. సో సైన్ ఆఫ్ దీన్ని ఏమని రాయొచ్చు? 180 మైనస్ 60 అని రాయొచ్చు. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంటు? సెకండ్ క్వాడ్రెంట్. సో సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్, సైన్ కోసిగెంట్లో పాజిటివ్ కదా, సైన్ 60. సో మళ్ళీ సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. అర్థమైందమ్మా? నెక్స్ట్ థర్డ్ వన్, కాస్ 240 డిగ్రీస్. కాస్ 240 చూడండి, కాస్ ఆఫ్ 240 ఏమని రాయొచ్చు? కాస్ 270 మైనస్ 30 అని రాయొచ్చు. కాస్ ఆఫ్ 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా ఎన్నో క్వాడ్రెంట్? థర్డ్ క్వాడ్రెంట్. ఒకసారి చూడండి థర్డ్ క్వాడ్రెంట్. 270 మైనస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో మనకి ఏంటి? 10 కాట్లు పాజిటివ్, సో మిగిలినవి నెగిటివ్. సో 270 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? కాస్ సైన్ కింద మారుతుంది. అర్థమైందమ్మా? సో సైన్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత? సారీ, ఇక్కడ కాస్ 270 మైనస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రెంట్లో సైన్ కాస్ నెగిటివ్, సో సైన్ 30 మైనస్ సైన్ 30 అంటే మైనస్ 1/2. అర్థమైందమ్మా? నెక్స్ట్ కాస్ 300 ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ 360 మైనస్ 60 అని రాయొచ్చా? కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా. సో 360 మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ పాజిటివ్, 360 ఉంది కాబట్టి మారదు. సో కాస్ 60 డిగ్రీస్. కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? సేమ్ 1/2. సో LHS అన్నీ వస్తాయి చూడమ్మా. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఒకసారి ఎదురు చేయండి. ఒకసారి LHS వేద్దాం. LHS ఎంత? LHS ఏంటి? సైన్ 780 సైన్ ఇంటూ సైన్ 480 డిగ్రీస్ ప్లస్ కాస్ 240 డిగ్రీస్ ఇంటూ కాస్ 300 డిగ్రీస్. చూడండి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ వాల్యూ ఎంత? సైన్ 780కి √3/2 ఇంటూ సైన్ 480 డిగ్రీస్ ఎంత వచ్చింది? సో సేమ్ √3/2 ప్లస్ కాస్ 240 డిగ్రీస్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ 1/2 ఇంటూ కాస్ 300 ఎంత వచ్చింది? 1/2. సో √3 ఇంటూ √3, సో √3 హోల్ స్క్వేర్. 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4, ప్లస్ ఇంటూ మైనస్, సో 1 ఇంటూ 1 1/4. సో √3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3/4. సో 3/4 మైనస్ 1/4.
సో ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 3 మైనస్ 1/4. సో 2/4. ఆన్సర్ ఎంత 1/2 ఈజ్ ఈక్వల్ టు RHS. సో అది అర్థమైందమ్మా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి డైలీ కూడా టేబుల్ ఫామ్ కంపల్సరీ చూడండి అమ్మా. వాల్యూస్ కూడా చూడండి. sin 60 వాల్యూ, sin 30 వాల్యూస్ ఒకసారి ఒక 10 minutes కంపల్సరీ అది చదవాల్సిందే ఫార్ములాస్. ఓకేనా. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.